సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి తల్లారి నరసింహుల ఆధ్వర్యంలో ధూమ్ధాం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ హాజరయ్యారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటెయ్యాలని, నరసింహులను గెలిపించి తంగడపల్లి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలు జరగబోతున్న ఇది ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే తంతే ఇది. సరే, గతంలో చాలా మంది వచ్చిర్రు, ఎవరికి చేతనైనంత వాళ్ళు చేసి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకసారి ఎంపీటీసీ అయినాను. అంతకుముందు ఇప్పుడున్న అభ్యర్థి సర్పంచ్గా ఉన్నారు. ఆ తర్వాత అదే బీఆర్ఎస్ అభ్యర్థి సిద్ధన్న గారు సర్పంచ్ ఉన్నారు. ఎవరికి తోచినంత వాళ్ళకు శక్తి మేర మా 10 సంవత్సరాలలో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు మా చిత్త ప్రభాకర్ అన్న గారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే లేని టైంలో కూడా ఈ బ్రిడ్జి తీసుకొచ్చినాం. ఎమ్మెల్యే లేనప్పుడు బ్రిడ్జి ఎక్కినప్పుడు ₹1 కోటి బ్రిడ్జి, 4 కోట్ల రూపాయలు. తూరారం రోడ్డు ఎట్లుంటే కనీసం బండ్లు పోకుండా, బైకులు పోకుండా తూరారం రోడ్డు నుండి 4 కోట్ల రూపాయలు వెచ్చించి మన మండలంలోనే కమ్మలపల్లి ఒకటి, తంగడపల్లి ఒకటి ఈ రోడ్డు పూర్తిగా ఇచ్చినాం.